కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖకు లేఖ రాయనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు సీబీఐ విచారణను కాంగ్రెస్, బీజేపీ స్వాగతించగా బీఆర్ఎస్ విరుచుకుపడుతోంది, నిరసనలకు పిలుపునిచ్చింది. కాగా కాళేశ్వరం విచారణపై బీఆర్ఎస్ మధ్యంతర ఉత్తర్వులు కోరగా అందుకు హైకోర్టు నిరాకరించింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై విచారణను సీబీఐకి అప్పగించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. అసెంబ్లీలో కాళేశ్వరంపై చేసిన తీర్మానం కాపీతో పాటు విజిలెన్స్ విచారణ నివేదిక, జస్టిస్ చంద్రఘోష్ నివేదికలను జతచేసి కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరిపించాలని కేంద్ర హోంశాఖకు లేఖను రాసేందుకు సిద్ధమైంది. మరోవైపు రాష్ట్రంలోకి సీబీఐ రాకపై 2022లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం విధించిన నిషేధాన్ని ఉపసంహరించుకోవాలని యోచిస్తోంది. మరోవైపు కాళేశ్వరంపై విచారణను కాంగ్రెస్, బీజేపీ పార్టీలు స్వాగతిస్తుండగా బీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. పార్టీ శ్రేణులతో టెలికాన్ఫరెన్స్లో మాట్లాడిన బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రభుత్వ తీరును ఎండగడుతూ నిరసనలు నిర్వహించాలని ఆదేశించారు. సీబీఐ విచారణ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టును శాశ్వతంగా మూసే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరాన్ని నిర్మాణం చేసిన విషయం మీకు తెలుసు. ఇవాళ కాళేశ్వరాన్ని బదనాం చేస్తే కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ ను బదనాం చేయాలనే ఒక ఆలోచన, ఒక కుత్సితమైన కుట్ర తప్ప ఆ రిపోర్ట్లో ఏది కూడా లేదు. వాస్తవానికి ప్రజల ముందు అన్ని కూడా ఉన్నాయి. 10 ఏళ్లలో టీఆర్ఎస్ ఏం చేసింది, రైతుల అనుభవంలో ఉంది, ప్రజల అనుభవంలో ఉంది అనే విషయాలు కూడా మా వాదన వినకుండా, కనీసం క్రాస్ ఎగ్జామినేషన్ చేయకుండా దాని చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఈ కమిషన్ ఏదైతే నివేదిక ఇచ్చిందో ఆల్రెడీ మేము న్యాయ పోరాటం చేస్తున్నాము. ఆ పోరాటం కొనసాగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగినందునే విచారణను సీబీఐకి అప్పగించామని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కాళేశ్వరం అంశంపై మాట్లాడలేకే మాజీ సీఎం కేసీఆర్ మొహం చాటేశారని విమర్శించారు. దేశంలోనే అతిపెద్ద కుంభకోణం కాళేశ్వరం ప్రాజెక్టేనని రాజ్యసభ సభ్యుడు కె లక్ష్మణ్ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి, కుంభకోణం సీబీఐ దర్యాప్తు ద్వారా వెలుగులోకి వస్తాయన్నారు. 38,000 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ప్రాజెక్టును 1,00,000 కోట్ల పైచిలుకు నిధులతో నిర్మించడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి, కుంభకోణం సిబిఐ దర్యాప్తు ద్వారానే వాస్తవాలన్నీ కూడా వెలుగులోకి వస్తాయని, నిజం నిగ్గు తేల్చే సంస్థ సిబిఐది మాత్రమే చెప్పి వారికి నిన్న కనువిప్పయింది. దేశంలోనే అతిపెద్ద కుంభకోణంగా కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క కుంభకోణాన్ని 38,000 కోట్ల ప్రాజెక్టును 1,00,000 పైచిలుకు కోట్లతో నిర్మిస్తామని చెప్పడమే అది సబబు కాదని చెప్పి భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి చెప్తూ వస్తుంది. కాళేశ్వరంపై విచారణను సీబీఐకి అప్పగించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్వాగతించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. కాళేశ్వరం అవినీతి సీబీఐ విచారణతోనే వెలుగులోకి వస్తుందని మొదటి నుంచి బీజేపీ డిమాండ్ చేస్తోందని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ను రక్షించేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు 2 ఏళ్లు ఆలస్యం చేసిందని, ఎట్టకేలకు సత్యానికి తల వంచి కేసును సీబీఐకి అప్పగించాలని నిర్ణయించిందని బండి సంజయ్ అన్నారు. కాగా కాళేశ్వరం నివేదికపై మధ్యంతర ఉత్తర్వులిచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. కాళేశ్వరంపై జస్టిస్ ఘోష్ ఇచ్చిన నివేదికపై హైకోర్టులో కేసీఆర్, హరీష్ రావు వేసిన పిటిషన్లను అత్యవసరంగా విచారించాలని వారి తరపు న్యాయవాదులు కోరారు. కాళేశ్వరంపై దర్యాప్తును సీబీఐకి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు హైకోర్టుకు తెలిపారు. కాళేశ్వరంపై దర్యాప్తును సీబీఐకి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు హైకోర్టుకు తెలిపారు. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసిన ధర్మాసనం కాళేశ్వరం నివేదికపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. బ్యూరో రిపోర్ట్.